హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. ఈ బాక్స్ చూసి మళ్ళీ ఏదో అన్బాక్సింగ్ వీడియో అయితే అనుకోవద్దు. ఇది ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను, మళ్ళీ ఇందులో కుకింగ్ కూడా చేశాను. కాకపోతే సీజనింగ్ చేసిన వీడియో అయితే యాడ్ చేయలేదు. ఒకరోజు చేద్దామనుకుంటే ఆ రోజు లెంత్ ఎక్కువ అవుతుందనేసి వీడియో అక్కడికి కట్ చేశాను. ఇంక ఇవాళ అయితే వీడియో నాకు కొంచెమే ఉంది, అందుకని ఇవాళ ఇక్కడ యాడ్ అయితే చేశాను. సీజనింగ్ అంటే ఇది ఇండస్ వ్యాలీది ఆల్రెడీ ప్రీ సీజనే అండి. కాకపోతే మళ్ళీ ఒకసారి మనం కొంచెం ఏమైనా రస్ట్ ఉంటుంది కదా, అందుకని ఒకసారి సీజనింగ్ అయితే చేసుకోవాలి. నేనేం చేశానంటే ఫస్ట్ సోప్ అంటే మనం డిష్ వాషర్ లిక్విడ్ ఉంటుంది కదా, దాంతో ఒకసారి నీట్గా అయితే వాష్ చేశాను. ఫస్ట్ స్మూత్గా ఉండే స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో తీసుకొని మొత్తం ఒకసారి బాగా రుద్దేసి కడిగేశాను. తర్వాత మన ఇంట్లో శనగపిండి కానీ, బియ్యం పిండి కానీ, గోధుమ పిండి కానీ ఏదైనా పిండి ఉంటే మొత్తం ఒకసారి ఆ కడాయిలో వేసేసి మొత్తంగా ఒకసారి బాగా అంతా స్ప్రెడ్ చేయాలి. ఏం ఉండదేమో అనుకున్నాను, కానీ పిండి చూసిన తర్వాత నేనైతే గోధుమ పిండి వేశానండి. పిండి అయితే నల్లగా వచ్చింది. అయ్యో, అలానే మనం ప్రీ సీజనల్ కదా, వాడుకుంటే ఈ రస్ట్ అంతా ఉంటుంది కదా అని అనిపించింది. తర్వాత ఆ పిండి అంతా కడిగేసిన తర్వాత మళ్ళీ ఒకసారి సాల్ట్ వేసేసి మళ్ళీ మొత్తం ఒకసారి చేతితోటి అలా మొత్తం స్ప్రెడ్ చేసి పాన్కి అంతా అయ్యేలాగా స్ప్రెడ్ చేశాను. ఆ తర్వాత కడిగేసానండి. కడిగేసిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టి బాగా హీట్ అయిన తర్వాత ఒకసారి క్లాత్ తుడిచాను. క్లాత్ తుడిచిన తర్వాత కూడా నల్లగా అయితే వచ్చేసింది. ఇంక ఇప్పుడైతే మొత్తం ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసి మొత్తం పాన్కి అంతా అయ్యేలాగా స్ప్రెడ్ చేశాను. ఒక ఆనియన్ తీసుకొని పైన కూడా అంటే మనకి ఎడ్జ్లు ఉంటాయి కదా, ఎడ్జ్లకు కూడా అంతా అయ్యేలాగా స్ప్రెడ్ చేసి బాగా హీట్ చేశాను. హీట్ చేసిన తర్వాత కొన్ని ఆనియన్స్ వేసి ఎర్రగా ఇలా కాల్చానండి. సీజనింగ్ అంటే పెద్దగా దీనికి ప్రీ సీజనల్ పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మామూలుగా మనం ఐరన్ తవా తీసుకున్నానుకో చాలాసార్లు ఆనియన్ ఎక్కువ 4-5 సార్లు ఫ్రై చేసి తీసేసి కడిగి అలా వాడాలి. ఇదైతే ఒక్కసారి అయితే సరిపోతుంది. ఇంక ఇది మనం వాడంగా నాన్ స్టిక్ లాగా పనిచేస్తుంది. నాన్ స్టిక్ అనేది హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇది అయితే బాగుంటుందని నేను తీసుకున్నాక ఒక 2-3 సార్లు అయితే ఇందులో కుక్ చేశానండి. చాలా బాగా వచ్చింది. ఇంకా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ బాగా ఎర్రగా అయ్యేలాగా వేయించి తర్వాత తీసేసిన తర్వాత దీన్ని మనం వాడిన ప్రతిసారి కడగాల్సిన పని లేదు. ఒకసారి క్లాత్తో తుడిచేసి ఆయిల్ అనేది అంటే మళ్ళీ మనం కడిగి పెట్టామనుకో రస్ట్ అనేది పడుతుంది. అందుకని ఆయిల్ కొంచెం వేసి ఒక డ్రాప్ లేదా 2 డ్రాప్లు వేసి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేసి క్లాత్ తుడిచిపెట్టి మనం ఎప్పుడైతే వాడుకోవాలనుకుంటున్నామో అప్పుడు మళ్ళీ సోప్తో ఒకసారి కడిగేసి వాడుకుంటే సరిపోతుందండి. వాడిన తర్వాత కూడా ప్రతిసారి కొంచెం ఆయిల్ అయితే అంటే కొన్ని రోజుల వరకు ఆయిల్ అనేది దానికి అప్లై చేసి పెడుతూ ఉండాలి. ఇంకా ఇవాళైతే చాలా టైర్డ్గా అనిపించిందండి. యాక్చువల్గా బాగా ఎండలైనా ఎక్కువ ఉన్నాయి కదా, ఇంకా ఎండలో బస్సులో రావటం వల్ల చాలా టైర్డ్గా అనిపించింది. ఇంకా ఏం వీడియో అయితే లేదు, వ్లాగ్ ఏమీ లేదు, జస్ట్ ఆ వీడియో ఇంకా ఈవినింగ్ నార్మల్గా ఏం చేశాను రొటీన్గా అనేది ఇందులో తీశాను. ఇంకా కొంచెం చిన్న టాపిక్ గురించి కూడా మాట్లాడదాం అనుకున్నాను. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఈవినింగ్ కాదు మధ్యాహ్నం వచ్చాను. మధ్యాహ్నం వచ్చిన తర్వాత మా అత్తయ్య పులగం చట్నీ చేస్తే చక్కగా తిన్నాను. ఎండగా ఎక్కువగా ఉంటే అలసిపోయి పడుకొని నిద్రపోయాను. లేచిన తర్వాత ఇంక ఈవినింగ్ పనులు ఉంటాయి కదా రొటీన్గా ఇంట్లో పనులు అయితే చేస్తున్నాను. ఇంకా బెండకాయ కర్రీ అయితే మా అత్తయ్య చేసి పెట్టింది. ఇంకా నేనేం చేస్తున్నా అంటే ఆమ్లెట్ కోసం మా వారు ఆమ్లెట్ కావాలంటే ఇంకా సరే అందరికీ ఆమ్లెట్ అయితే వేద్దామని ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఇంకా పిండి కూడా కలిపి పెట్టాను చపాతీకి. రొట్టె కూడా మా అత్తయ్య చేసింది. ఇవాళ నాకు అలసటగా ఉంది, చాలా అలసటగా అనిపించిందండి. పైగా స్కూల్కి అయితే వెళ్ళలేదు ఇవాళ. స్కూల్ కాకుండా నాకు 10th క్లాస్ ఎగ్జామ్ డ్యూటీ పడింది, అందువల్ల బాగా టైర్డ్ అనిపించింది. చాలా ఎండలో కొంచెం దూరంగా నడిచి రావటం వల్ల కూడా స్కూల్ దగ్గర నుంచి బస్ స్టాప్ దగ్గరికి కొంచెం నడిచేది ఉంది. అక్కడి నుంచి అక్కడికి నడిచి వచ్చే వరకు ఎండలో బాగా టైర్డ్ అనిపించింది. పైగా ఇవాళ ఏమైందంటే వాటర్ ఎక్కువ తాగలేదు. నార్మల్గా డైలీ నేను స్కూల్కి అయితే మార్నింగ్ స్కూల్ అయినా కానీ 2 లీటర్స్ తీసుకెళ్తాను వాటర్. బాగా వాటర్ తాగితే డీహైడ్రేట్ కాకుండా అలసట లేకుండా ఉండేది. ఇవాళ ఏమైందంటే ఎగ్జామ్ డ్యూటీ వల్ల కనీసం నేను ఒక 1/2 లీటర్ వాటర్ కూడా తాగలేదు. అందుకనేమో చాలా అలసటగా అనిపించింది. అందుకని ఇవాళ ఇంకా ఏం వీడియోలు లేవు. చిన్న టాపిక్ గురించి మాట్లాడదాం అనుకున్నాను కదా, ఇంకా ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అండి. నార్మల్గా ఆనియన్ కట్ చేసి అందులో పసుపు, ఉప్పు, ఇంకా పచ్చిమిర్చి కట్ చేసినవి అన్నీ వేసి ఎగ్ అనేది బ్రేక్ చేసి అందులో వేసి ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. చపాతీ వేస్తున్నాను.
ఇంకా అవి అందరికీ తెలిసిన విషయమే కదా. తెలియని విషయం ఏంటంటే నేను తమ్ముళ్ళకి పెట్టింది ఏంటి అంటే వర్కింగ్ మామ్ వర్సెస్ హౌస్ వైఫ్ మామ్, అలాగే డోంట్ జడ్జ్ ఏ హౌస్ వైఫ్. అంటే మనం సమాజంలో చూస్తూనే ఉంటాం కదా, ఆడవారిని వర్కింగ్ ఉమెన్కైనా అలాగే హౌస్ వైఫ్ మామ్కైనా ఇంటిని మేనేజ్ చేయటం అనేది ఒక ఆర్ట్. చాలామంది సోషల్ మీడియాలో ఇంకా కొన్ని పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో హౌస్ వైఫ్ని భలే పొగిడేస్తుంటారు కదా. కానీ నిజానికి చెప్పండి, ఎంతమంది ఇళ్లలో హౌస్ వైఫ్కి అంతే రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఎంతమంది జడ్జిమెంటల్గా లేకుండా ఎవరి చాయిస్ వాళ్ళదని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇక్కడ నేను సడన్గా పెరిగిపోయిన హోమ్ మేకింగ్ బూమ్ గురించి అయితే మాట్లాడట్లేదు. ఇక్కడ నేను జనరల్గా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, నిజంగా అందరి ఇళ్ళల్లో హౌస్ వైఫ్కి అంత వాల్యూ ఇస్తున్నారా? ఇక్కడ నేను ఎవరిని జడ్జిమెంట్ చేయట్లేదండి. ఇన్ జనరల్గా ఈ థాట్స్ అని నేను జనరల్గా అడుగుతున్నవి ఒక హోమ్ మేకర్ గురించి లేదా ఒక హౌస్ వైఫ్ గురించి. హౌస్ వైఫ్ అంటే చాలామంది చులకనగా చూస్తారు కదా. ఇంకా ఆడవాళ్ళు అనేసరికి ప్రతి చోట చులకనగా చూస్తారు. అటు ఇంట్లోనూ ఇటు బయట కూడా అన్ని రకరకాల ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్కి కూడా రకరకాల కాన్స్టెంట్స్ ఉంటాయి. వర్కింగ్ ఉమెన్స్కి కూడా కాన్స్టెన్సీగా జడ్జ్ చేస్తూనే ఉంటుంది మన సొసైటీ ఎప్పుడు కూడా. మీరు అనుకోవచ్చు కాలం మారింది, అలా ఏమీ లేదు, వర్కింగ్ ఉమెన్కి చాలా రెస్పెక్ట్ ఉంటుందని. అలా ఏమీ ఉండదండి. 60% అనేది నాకు తెలిసి ఇంకా జడ్జ్ చేస్తూనే ఉన్నారు. ఇలా ఉంటారు అలా ఉంటారని. అంటే ఎవరి చాయిస్ వాళ్ళది. చాయిస్ ఆఫ్ లివింగ్ని బట్టి, చాయిస్ ఆఫ్ వర్కింగ్ అయినా లేదా చాయిస్ ఆఫ్ ఇంట్లో ఉండి ఇల్లు చూసుకోవటమైనా, వర్క్ చేయటం లేదా ఇంట్లో మేనేజ్ చేయటం అనేది వాళ్ళ పర్సనల్ చాయిస్. అవును కదా. కొన్నిసార్లు ఒక వర్కింగ్ లేడీ ఇంట్లో ఉండి పిల్లల్ని ఇంటిని చూసుకోవాలి అనుకుంటుంది, కానీ కొన్ని అన్వర్ల్డ్ సిచ్యువేషన్ వల్ల వర్క్ చేయాలని ఆప్ చేసుకుంటుంది. అలాగే ఏజ్ వర్సెస్ కూడా కొన్ని పరిస్థితులు అనేవి మనకి చాయిస్ని డిసైడ్ చేస్తాయి. అవునా కాదా? ఏజ్ వల్ల కూడా మనం జాబ్ చేయాలని కొంతమంది అనుకుంటారు, లేదు అని కొంతమంది ఇంట్లో ఉండాలి అనుకుంటారు. అయితే ఈ 2 గ్రూప్స్లోనే ఉంటుంది. హౌస్ వైఫ్ ఏమో వర్కింగ్ ఉమెన్కి ఏముంది, హాయిగా తన పని తనకి వెళ్ళిపోతారు, ఇల్లు మేనేజ్ చేయటం వాళ్ళకేం తెలుసు అనుకుంటారు. అదే వర్కింగ్ ఉమెన్ ఏమో ఏమనుకుంటుంది, హౌస్ వైఫ్ పని హాయిగా ఉంటుంది, ఏ వర్క్ టెన్షన్ ఉండదు, హాయిగా ఇంట్లో చక్కగా పనులు చేసుకుంటుంది, రెస్ట్ తీసుకుంటుంది, మూవీస్ చూసుకుంటుంది, తనకి ఇష్టమైన వంట చేసుకొని తింటుంది అని అనుకుంటారు. కరెక్టా కాదా? అయితే ఇక్కడ నేను ఎవరిని తప్పు పట్టడం లేదండి, ఎవరిని జడ్జిమెంట్ చేయట్లేదు. కానీ నా ఉద్దేశంలో హౌస్ వైఫ్ చేసే పని చాలా కష్టమైన పని. ఎందుకంటే నేను ఒకప్పుడు హౌస్ వైఫ్గా ఉండి ఆ అనుభవం ఉంది, ఇప్పుడు జాబ్ చేస్తూ ఒక వర్కింగ్ లేడీ ఎక్స్పీరియన్స్ కూడా ఉందన్నమాట. అందుకే డిఫరెన్సెస్ అనేది చెప్తున్నాను. ఒక హౌస్ వైఫ్కి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేస్తూ ఉండి కూడా కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళతో మాటలు పడాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి మాటలు వినాల్సి ఉంటుంది. పొద్దుటి నుంచి ఇంట్లోనే ఊరికే ఉంటున్నావుగా అని, ఏమంతగా అలసిపోయావు, ఈ పని ఎందుకు చేయలేదు, ఆ పని ఎందుకు మర్చిపోయావు, ఆ పని ఎందుకు చేయలేదు అని ఇలాంటి మాటలు కామన్గా ప్రతి ఇంట్లో వింటూనే ఉంటాం కదా. అవునా కాదా? వర్కింగ్ ఉమెన్కి ఏమో హౌస్ వైఫ్ పని ఈజీగా అనిపిస్తుంది, ఇంట్లో ఉండే వాళ్ళకేమో వర్క్కి వెళ్తే బాగుండు, ఇంట్లో పనులు వర్కింగ్ ఉమెన్కి అయితే షేర్ చేసుకుంటారు కదా, అందుకని అలా అనిపిస్తుంది. అయితే వర్కింగ్ ఉమెన్కి కొంత ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అయితే ఉంటుంది కదా, కానీ నిజమే కదా. అయితే అలా అనుకోవటం, నేను కూడా ఒకప్పుడు హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు వర్క్ ఉంటే బాగుంది కదా అనుకున్నాను. ఇప్పుడేమో వర్క్ ఎందుకు, హాయిగా వెళ్ళి చూసుకుంటే బాగుంటుంది కదా అనుకుంటున్నాను. ఫైనల్గా అందరికీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ప్లీజ్ స్టాప్ ద జడ్జిమెంట్. వర్కింగ్ ఉమెన్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఎవరి పని వారికి గొప్ప, ఎవరి పని అనేది ఎంత హార్డ్ అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. ఒక హౌస్ వైఫ్ పాకెట్లో కనిపించనన్ని బోలెడన్ని పనులు ఉంటాయి. బయట నుంచి మీరు ఒక నీట్ ఇంటికి ఫ్రెష్గా వండిన వంటకి, చక్కగా శుభ్రంగా ఉన్న పిల్లల దగ్గరికి, ఉతికిన బట్టల దగ్గరికి, కిచెన్లో ముఖ్యంగా అంట్లని నీట్గా కడిగి ఉంచుకొని, అలాగే చక్కగా బెడ్స్ని సర్దుకొని ఉన్న ఇంటిని, అలాగే ఇల్లంతా చక్కగా సర్ది ఉన్నాయంటే వీటన్నిటికీ కారణం ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ వల్లనే. ఒక హౌస్ వైఫ్ ఇవన్నీ చేయలేదు.
అనుకోండి. ఆ రోజు ఇంటికొచ్చేసరికి అన్నీ గందరగోళంగా ఎక్కడి ఉంటాయి కదా! వర్కింగ్ ఉమెన్ బయట తన వర్క్ చూసుకొని కూడా ఇవన్నీ చేస్తుంది. అయితే వర్కింగ్ ఉమెన్‌కి కొంత ఎవరో ఒకరు హెల్ప్ అయితే తీసుకుంటారు కదా! కాదనను. వర్కింగ్ ఉమెన్ కూడా ఫైనల్‌గా అన్నీ ఎండ్ ఆఫ్ ది డే అవన్నీ రెస్పాన్సిబిలిటీ కూడా వర్కింగ్ ఉమెన్ చేయాల్సిందే. కాకపోతే హెల్ప్ అయితే తీసుకుంటుంది. అయితే నేనిక్కడ ఎవరిని జడ్జ్‌మెంట్ అయితే చేయట్లేదు. నేను స్వయంగా ఎక్స్‌పీరియన్స్ అయింది ఏంటంటే, వర్కింగ్ లేడీస్ హౌస్ వైఫ్‌గా ఉండే వారి మీద కొంచెం చులకన భావన ఉంటుంది. వర్కింగ్ లేడీస్‌కి కెరీర్ ఓరియంటల్‌గా ఉండటం అయితే తప్పేం కాదు. ఎవరిని ఎవరు జడ్జ్‌మెంట్ చేసే రైట్ ఎవరికీ లేదండి. ఒకరు ఒక డెసిషన్ తీసుకున్నారంటే దాని వెనుక చాలా రీజన్స్ అనేవి ఉంటాయి కదా! ఒక హౌస్ వైఫ్ పాత్ర గొప్పదే. అలాగే వర్కింగ్ ఉమెన్ పాత్ర కూడా గొప్పదే అండి. ఇక్కడ ఎవరి పాత్ర ఎక్కువ కాదు, ఎవరి పాత్ర తక్కువ కాదు. నేను చెప్పాలనుకున్నది చెప్పాను. ఈ వీడియో కూడా ఇంతే అండి.